సో, మనం కన్య రాశి గనుక చూసుకుంటేనండి, వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 2 అండి. రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6 ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళకి చుట్టూ ఉన్న జనాలు ఎంతమందైతే అప్రిషియేట్ చేసి సపోర్ట్ చేస్తారో అంతమంది కూడా ఇన్సల్ట్ చేసే అవకాశం ఉంది. అంటే తటస్థంగా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువ ఉంది అండి. అలానే వ్యయం వచ్చేటప్పటికి 2 ఉందని చెప్పుకోవాలి. మనం గ్రహస్థితి చూసుకుంటే శని వీళ్ళకి మీనంలో ఉన్నారండి. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు కేతువులు కుంభరాశిలోను, తర్వాత కేతు సింహరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గనక చూసుకుంటే వీళ్ళకి శని వీళ్ళకి ఉగాది తర్వాత ఎలా ఉందంటేనండి, మార్గశక్తి ఈ శని ప్రభావంతో ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహాని, విత్తిం, ద్రవ్యహాని అని చెప్తారు. అంటే 10వ ఇంట్లో ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో రావాల్సిన ధనం రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి బాగా అయోగ్యతను ఎవరిస్తున్నారంటే అండి, రాహు 6th హౌస్లో ఉండి విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు. మనీ ప్రకారంగా కానీ, శత్రువుల మీద ఆధిపత్యం కానివ్వండి, చాలా విషయాల్లో రాహు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అయితే కేతు 12th హౌస్లో ఉండటం వల్ల ఎక్కువగా ధనం మళ్ళీ ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వృధాగా ఖర్చు అనమాట. అంటే ఆదాయ వ్యయాలు వీళ్ళకి ఆదాయం వచ్చేసి 11 ఉంది, వ్యయం 2 ఉంది కదా గురుగారు? 2 ఉంది. కానీ ఇక్కడ గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే ఎక్కువ కేతు ద్వారా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని ఆదాయం వస్తుంది, వచ్చిన ధనానికి హాని జరుగుతుంది. హాని జరగడం అంటే ఏంటంటే అనవసరంగా ఎవరు దొంగలు ఎత్తుకొని పోవటం కానీ, ప్లస్ ఖర్చు కూడా ఉంటుందండి. 2 రకాల ఇబ్బందులు ఉండి 2 రకాల ఆదాయం కూడా ఉంది వీళ్ళకి.